ఇంతకాలం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన డమరుకం విడుదలకు సిద్ధమైంది. నేడు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా విశేషాలను దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి ఈటీవీ ప్యాకేజ్తో ప్రత్యేకంగా పంచుకున్నారు. ఆ సంగతుల్ని ఇప్పుడు చూద్దాం. ఈ మళ్ళీ మాట తప్పడం, నా బండి రూట్ తప్పడం చరిత్రలో లేదు. తనదైన హాస్యంతో ప్రేక్షకుల్ని 2.5 గంటల పాటు కడుపుబ్బా నవ్వించే దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి. అదిరిందయ్య, చందన్ లాంటి వినోదాత్మక చిత్రాలతో పాటు టాటా బిర్లా, మధ్యలో లైలా, యమగోళ, మళ్ళీ మొదలైంది, బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్ వంటి హాస్య చిత్రాలను నిర్మించి తనకంటూ ఇండస్ట్రీలో ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. తాజాగా టాలీవుడ్ మన్మధుడు నాగార్జునతో డమరుకం చిత్రాన్ని తెరకెక్కించాడు. సోషియో ఫ్యాంటసీ కథాంశంతో తెరకెక్కించిన ఈ చిత్ర విశేషాలను తెలియజేసేందుకు ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ డమరుకం సంబంధించిన విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. చాలా రోజుల తర్వాత మీరు డమరుక నాదం మోగించబోతున్నారు, ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ నాకు ఇది ఆర్ఆర్ మూవీ మేకర్స్ వెంకట్ గారు, హీరో నాగార్జున గారు కలిసి ఇచ్చినటువంటి అవకాశం ఇది. వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను. ఒక మంచి సినిమా చేశాను అనే తృప్తితో అయితే ఉన్నా. సో మీ డమరుకం ఎన్నేళ్ల కృషి, దానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? ఈ సినిమా స్టార్ట్ అయ్యి అంటే ఈ స్క్రిప్ట్ మీద దగ్గర ఒక 1.5 year మేము వర్క్ చేయడం జరిగింది. సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 1.5 year అయింది. సో 3 సంవత్సరాల నిర్విరామ కృషి, ఒక తపస్సు అన్నమాట ఇది. జయ జయ శంకర శివ శివ శంకర, జయ జయ శంకర శివ శివ శంకర. నాగార్జునతో ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రాన్ని తెరకెక్కించాలని మీకు ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఈ సబ్జెక్ట్ నేను ఫస్ట్ వెంకట్ గారికి చెప్పడం జరిగింది. ఆయన విని బాగా ఇంప్రెస్ అయ్యి, అద్భుతమైన సబ్జెక్ట్ ఇది, నాగార్జున గారితో చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆయనకు నాగార్జున గారితో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆయనకి ఇష్టం నాగార్జున గారు అంటే. సో ఈ సబ్జెక్ట్ ఆయనకైతే చాలా బాగుంటుంది, మీరు అర్జెంటుగా వెళ్ళి ఆయనకి చెప్పండి అని ఆయనతో మాట్లాడి నన్ను పంపించారు. సో నేను ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పడం, ఆయన ఫస్ట్ అటెంప్ట్లోనే వినంగానే ఇది ఒక అద్భుతం అని చెప్పేసి ఆయన ఓకే చేయడం జరిగింది. సో ఆ విధంగా ఈ సినిమా స్టార్ట్ అయింది. ఈ చిత్రాన్ని తెరకెక్కించాలన్న కథ కానీ, ఈ సోషియో ఫ్యాంటసీ ఈ మూసలో వెళ్ళాలనే థాట్ మీకు ఎలా వచ్చింది? దీన్ని ఎలా తెరకెక్కించారు? ఇది యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్ వచ్చి వెలుగొండ శ్రీనివాస్. గతంలో నేను బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్ చేశాను. ఆ సినిమాకి కథ ఇచ్చినటువంటి వెలుగొండ శ్రీనివాస్ గారి కథ ఇది. సో అతను చెప్పిన ఆ పాయింట్ని, ఆ కథని తీసుకుని దాని మీద దగ్గర 50 మంది రైటర్స్ 1.5 year శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూర్చుని వర్క్ చేయడం జరిగిందనమాట. సో ఆ కథ ఆ పాయింటే ఒక అద్భుతం. అంటే సోషియో ఫ్యాంటసీ అనేటటువంటి ఒక కథను డీల్ చేయడం కత్తి మీద సాము లాంటిది. ఊరికే సరదాగా ఏదో ఒక సీన్ కామెడీలో నవ్వించాము, లేదా యాక్షన్ తీసేసాము, ఒక సెంటిమెంట్ పండించాం, ఏదో ఒక డ్యూయట్ తీసాం, అలా కాకుండా ఇది ఒక ట్రయాంగిల్ సబ్జెక్ట్. అంటే ఒక హీరో, ఒక విలన్, అలాగే ఒక రాక్షసుడి క్యారెక్టర్, 3 క్యారెక్టర్లలో సెంట్రల్ పాయింట్ వచ్చి కథ అనుష్క చుట్టూ తిరుగుతుంటుంది. ఈ 3 క్యారెక్టర్లు ఆ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంటాయి. సో ఒక మానవుడు, ఒక దేవుడు, ఒక రాక్షసుడు అనేటటువంటి 3 క్యారెక్టర్లని డీల్ చేసి దాని మీద స్క్రిప్ట్ చేయడం అనేటటువంటిది పర్ఫెక్ట్ ఉండాలి. సో పైగా ఇదంతా ఈ పంచగ్రహాలని, ఈ నవగ్రహాలు, పంచభూతాలు, ఇలాంటి అన్నిటి మీద వర్క్ చేసిన కదా. డైలాగుల్లో కానీ ఎక్కడా కూడా ఒక ఇంచెత్తు పొరపాటు అనేది జరగకుండా అన్ని శాస్త్రోక్తంగా, అన్ని చాలా జాగ్రత్తగా చూసి చేయాలి. కాబట్టి చాలా పకడ్బందీగా, అంటే 1కి 2 సార్లు సీన్ కానీ, ఆ సీన్ని కన్సీవ్ చేసే విధానంలో కానీ, డైలాగులు రాసే విధానంలో కానీ చాలా ఆచితూచి 1కి 4 సార్లు చూసుకుని చేయడం జరిగిందనమాట. రాక్షస జాతిలో మిగిలి ఉన్న ఒకే ఒక్కడు అసురుడు, సకాసురుడు. సృష్టి గతి తప్పినప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో అవతరిస్తాడంటున్నారు. మరి మీ సినిమాలో భగవంతుని ఏ రూపంలో ఆవిష్కరించారు? దుష్ట శిక్షణార్థం అంటే చెప్పి మనం గత యుగాలుగా ఏదైనా ఒక దుష్టిని శిక్షించడం కోసం, లేదా ఒక ధర్మాన్ని కాపాడడం కోసం దేవుడు అనేవాడు అవతరిస్తుంటాడు. అలాగే ఈ సినిమాలో తన భక్తుణ్ణి కాపాడుకోవడం ప్లస్ సృష్టిని కాపాడడం అనేటటువంటి దానికోసం దేవుడు దిగి వస్తాడనమాట. సో
సో అది మీకు సినిమా చూస్తే బాగా తెలుస్తుంది. అంటే డమరుకం ఎలా సాగుతుందంటారు? ఇది ఒక అద్భుతం అండి. అంటే సినిమాలో 2 గంటల 25 నిమిషాల్లో సినిమా ఇది. ఈ 2 గంటల 25 నిమిషాల్లో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు కూడా కనురెప్ప ఆర్పకుండా చూసేటటువంటి ఒక ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ ఇది. నాగార్జున క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఆయన క్యారెక్టర్ పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్, ఒక సోషియో ఫ్యాంటసీ. పైగా నాగార్జున గారు ఏంటంటే ఆయన కెరీర్లో ఫస్ట్ చేస్తున్నటువంటి ఒక సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ ఇది. ఆయన క్యారెక్టర్ డిజైనింగ్ చాలా అందంగా చేశా. ఎందుకంటే నాకు వచ్చిన ఒక పెద్ద సినిమా ఆపర్చునిటీ ఇది. నాగార్జున గారు లాంటి ఒక మంచి హీరోతో, ఒక గొప్ప హీరోతో నేను చేస్తున్నటువంటి ఇది కాబట్టి ఆయన క్యారెక్టర్ని నేను కథ చేసేటప్పుడు తీసేటప్పుడు కూడా చాలా అందంగా డిజైన్ చేయడం జరిగింది. ఆయన పక్కా మాస్ క్యారెక్టర్ అనమాట, మాస్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టరు. అందులో ఆయన హలో బ్రదర్ తర్వాత మళ్ళీ గోదావరి స్లాంగ్, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఆ స్లాంగ్ మాండలికం ఉంది కదా, ఆ స్లాంగ్ ఇందులో మాట్లాడించడం జరిగింది. చాలా ఇన్వాల్వ్మెంట్తో చాలా అద్భుతంగా ఆయన క్యారెక్టర్ని చేశాడు. అప్పుడే ఏ వెస్ట్ గోదావరి నుంచో ఈస్ట్ గోదావరి నుంచో ట్రైనో బస్సో దిగి ఇక్కడికి వచ్చి మాట్లాడే వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉంటుంది ఆయన మాట్లాడే తీరు కానీ ఆయన బిహేవియర్ కానీ అదంతా కూడా చాలా 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 బాగా చేశారు. యాక్ట్ చేసేటప్పుడే కాదు, డబ్బింగ్ అప్పుడు కూడా 1కి 4 సార్లు అది ఎలా పలకాలి ఇంకొకసారి చెప్పండి అని చాలా ఇంట్రెస్టింగ్గా అడిగి తెలుసుకుని డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఈ మళ్ళీ మాట తప్పడం, నా బండి రూట్ తప్పడం చరిత్రలో లేదు. దీనిలో అనుష్క క్యారెక్టర్ ఏంటి? అనుష్కని ఏ విధంగా చూపించారు? అనుష్క క్యారెక్టర్ వచ్చి చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అంటే హీరోయిన్ క్యారెక్టర్ అంటే ఏదో 4 డ్యూయెట్ల కోసం, ఏదో 4-5 సీన్ల కోసం ఓ హీరోయిన్ కావాలి అనేటటువంటి క్యారెక్టర్ కాదు అమ్మాయిది. టోటల్గా నేను ఇంతకు మీకు చెప్పాను కదా, హీరోయిన్ క్యారెక్టర్ సెంటర్ పాయింట్ ఈ సినిమాకి. ఆ క్యారెక్టర్ చుట్టూనే మిగతా క్యారెక్టర్లు, హీరో అండ్ దేవుడు, రాక్షసుడు అనే క్యారెక్టర్లు 3 కూడా ఆ క్యారెక్టర్ చుట్టూ ఆ క్యారెక్టర్ కోసం ఫైట్ చేస్తుంటాయి అన్నమాట. సో అదేంటనేది సబ్జెక్టు. ఇందులో అనుష్క తన కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్ ఈ సినిమాలో చేసింది. అంటే అరుంధతిలో ఆమెకి ఎంత పేరు వచ్చిందనేది అందరికీ తెలుసు. అరుంధతికి ముందు వెనక కూడా, అంటే అరుంధతి కంటే ఒక రకంగా చాలా గొప్ప క్యారెక్టర్ అని చెప్పాలి దీంట్లో. ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్ కానీ, ఆ బిహేవియర్ కానీ, ఆ అమ్మాయి డ్రెస్సింగ్ కానీ, డైలాగ్స్ కానీ చాలా పగడ్బందీగా, ఎక్కడ కూడా ఇంచెత్తు, ఎక్కడ అలా ఏలెత్తి చూపకూడదు అనే దాంతో చాలా అద్భుతంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఒక డివైన్ లుక్ ఉన్నటువంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అనమాట. అంటే అనుష్కని అతిలోక సుందరిగా చూపించారా లేకపోతే ఒక దేవతామూర్తిగా చూపించారా? అంటే దేవతామూర్తి అనేటటువంటి దానికంటే కూడా ఓ అతిలోక సుందరి అనేది మీరు అడిగిన రెండిట్లో అయితే మాత్రం అతిలోక సుందరి అనేది చెప్పొచ్చు.